పెనం మీద వేసిన దోశ ఎంత గీగినా కూడా లేయట్లేదు. దీనికోసమా నేను 2 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఇలాంటి ప్యాన్ తీసుకున్నానే అని ఫీల్ అయ్యాను. సో నాన్ స్టిక్ అంటేనేమో హెల్త్కి మంచిది కాదు అంటారని ఇలాంటి పెనం తీసుకుంటే ఇది ఇలాగయ్యింది అని నేనైతే కొన్ని స్టెప్స్ వైజ్గా కాస్ట్ ఐరన్ తవా అంటే దీన్ని సీజనింగ్ చేసుకోవాలి అంటారు కదా. సో అలాగా కొన్ని స్టెప్స్ వైజ్గా సీజనింగ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న పెనం వచ్చేసి మీకు చూపిస్తూ ఉన్నాను ఏ బ్రాండ్ ఏంటనేది. సో నేను తీసుకున్న పెనం వచ్చేసి ఇదండి, పీజన్ వారిది. సో ఇది పాత మంచి బ్రాండ్ కాబట్టి ఇంకా ఈ బ్రాండ్ తీసుకున్నాను. సైడ్కి 2 హ్యాండిల్స్ ఇచ్చారు, దానికి పట్టుకోవడానికి మనకు కాలకుండా ఉండడానికి సిలికానివి కూడా ఉన్నాయి. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పెనానికి లిక్విడ్ వేసాను. లిక్విడ్ కొత్త స్క్రబ్బర్ తీసుకొని కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అన్ని సైడ్లకి, మిడిల్లో, బ్యాక్ సైడ్ మొత్తం బాగా స్క్రబ్ చేశాను. మీరు ఇక్కడ ఒకటి గెస్ట్ చేయొచ్చు, అంటే గమనించవచ్చు, నొరగ అనేది అస్సలు నల్లగా రావట్లేదు. ఎంత రుద్దినా కూడా అంటే మంచిగా సీజనింగ్ చేశారు అనుకుంటా నేనైతే. అందుకే దీని ప్రైస్ ఇంత ఎక్కువ పడిందేమో అనుకుంటాను. సో కొన్ని చూపిస్తూ ఉన్నారు, తక్కువ ప్రైస్ చూపిస్తున్నారు, కానీ ఇదైతే 1000 పడింది. సో రెండో స్టెప్ వచ్చేసి శనగపిండి వేసి రుద్దాను. శనగపిండి, బియ్యపిండి ఏ పిండి అయినా వేసుకొని రుద్దొచ్చు. అది కూడా సేమ్ అలాగే మొత్తానికి సైడ్లకి, ఫ్రంట్ హ్యాండిల్స్కి మొత్తానికి రుద్దాలి. ఇది రస్ట్ పట్టకుండా, అదేనండి జంగు తుక్కు అంటారు కదా, అది పట్టకుండా ఉండాలి అంటే ఆయిల్ బాగా పట్టాలి పెనానికి. సో ఇదైతే నేను తెలుసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని పెనం మీద వేసేసి సైడ్లు మొత్తానికి అలా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసాను. ఇంకా టిష్యూతో అదే ఆయిల్ని సైడ్లకి, మిడిల్లో బాగా పట్టించాను. సో వేడిగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ చల్లారిన తర్వాత పట్టించేసాను. నెక్స్ట్ డే దోశ వేస్తూ ఉన్నాను. చూసారా, దోశ అయితే చక్కగా బాగా కాలింది. తీయనికి పోతేనేమో రావట్లేదు. ఇలా ఒక 2 దోశలు అయినాయి. మళ్ళీ ఆయిల్ వేసి పెనం మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసేసాను. మనకి పెనం అనేది ఎంత ఆయిల్ బాగా తాగితే అంత బాగా వస్తుంది అన్నట్టు. అలాగని మరీ పోసేసి నూనెలో నానబెట్టినట్టు పెట్టొద్దు. కొంచెం వేసి పెనానికి బాగా స్ప్రెడ్ చేయాలి. ఇది రెండో దోశ, ఇది కూడా దొబ్బేసింది. ఇది కాదు అనేసి మళ్ళీ బాగా నేను నీళ్ళలో నానబెట్టి కడిగేసి నైట్ అంతా బ్యాక్ సైడు, ఫ్రంట్ హ్యాండిల్స్కి అంతా ఆయిల్ పట్టించి వదిలేసాను. నెక్స్ట్ డే కొన్ని నీళ్ళు చిలకరించి తుడిచేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అలా పెనం మొత్తానికి క్లాత్తో తుడిచానండి. టిష్యూతో తుడిస్తే పెనానికి అంటుకుపోతుంది, అందుకే క్లాత్తో తుడిచాను. ఫైనల్లీ మనకి దోశ అయితే చక్కగా ఊడొచ్చేసింది. సో ప్యాన్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, లేదంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే కొనండి. ఆరోగ్యంకి అయితే చాలా మంచిది. బాయ్.